97వ కీర్తన 9వ వచనం చదవండి. ఏలైనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నాడు. ఆయన ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరికంటే పైవాడిగా పిలువబడ్డాడు. భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కూడా ఆయనకి పేరు. అందుకనే యెషయా గ్రంథంలో చక్కటి పేర్లు ఉన్నాయి ఆయనకి. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే యెషయా గ్రంథం 9:6 వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడదు. ఆశ్చర్యకరుడు అంట, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడదు. ఆయన భూలోకంలో ఉన్న వాళ్ళందరికంటే పైవాడిగా ఉన్నాడు, మహోన్నతుడిగా ఉన్నాడు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం. ఈరోజు ఆరాధన వచనాల భాగంగా ఆయన అత్యధికమైన ఔన్నత్యం కలిగిన వాడు నీకు నాకు అత్యధికముగా ఏమేమి ఇచ్చాడు. ఆ అత్యధికమైన ఔన్నత్యం కలిగిన దేవుడు నీకు నాకు కూడా అత్యధికమైనవి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. క్లుప్తంగా ఒక 5 విషయాలు మనం ధ్యానం చేసుకుని ఈరోజు ఆరాధనలో ప్రవేశిద్దాం. అత్యధికమైన ఔన్నత్యం కలిగిన దేవుడు నీకు నాకు అత్యధికమైన ఏమి ఇచ్చాడు? మొదటిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు, మిమ్మల్ని చూడాలని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. కొరింథీయులకు రాసుకుంటూ పౌలు ఈ విధంగా అంటున్నాడంట, దేవుడు కనపరిచిన, చెప్పండి, అత్యధికమైన కృప. ఆయన అత్యధికమైన ఔన్నత్యం కలిగిన దేవుడు నీకు నాకు కూడా అత్యధికమైనవి ఇచ్చాడు. అత్యధికమైన ఆశీర్వాదాలు. అత్యధికమైన అంటే ఏంటి చెప్పండి? అత్యధికం అంటే అర్థం ఏంటి? అధికం కంటే ఇంకా అధికమే ఎక్కువ, అందరికంటే ఎక్కువ అధికం అంటే. అధికం కంటే అధికం, అత్యధికమైన కృప చూపించాడు. ఏం చూపించాడంటే అత్యధికమైన కృప. చెప్పండి, ఈరోజు ఆయన కృప లేకపోతే, ఆయన కనికరం లేకపోతే బలహీనగా ఉండేవాళ్ళు. ఈరోజు ఎంతో మందిని చూస్తే, ఎంతో మందిని పరిశీలిస్తే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంటి దగ్గర ఒక్క పోతని ఏసీలో ఉన్నా, లేకపోతే కూలర్ పెట్టుకున్నా, ఫ్యాన్లు వేసుకున్నా, వేడి గాలి చూస్తే, బయట చూస్తే కొద్దిసేపు ఏసీ లేకపోతే భరించలేకపోతున్నారు. ఏమి కూలర్ ఉండవు, ఫ్యాన్లు ఉండవు, చెట్ల కింద హాయిగా ఉంటున్నారు, చాలా సంతోషంగా. ఈరోజు దేవుడు నీకు నాకు ప్రతి విషయంలో కూడా ఆయన అత్యధికమైన, అందరికంటే కూడా అత్యధికమైన కృపను చూపిస్తున్నాడు. ఆయన అత్యధికమైన కృపను చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం సజీవంగా ఉన్నాం. మనకంటే గనులు, ఉన్నతులు ఎంతో మంది ఈ సమయాన్ని చూడలేక నశించిపోయారు. ఎంతో మంది ఈ మే నెలలో మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో గడపలేకపోయారు, మే నెల చూడలేకపోయారు. అది ఎందుకు పనికిరాని మన మీద ఆయన శాశ్వతమైన కృప. ఏ కృప చెప్పండి? అత్యధికమైన కృపే కాదు, శాశ్వతమైన కృప.
కృప. చూద్దామండి యెషయా గ్రంథం 55:3 యెషయా గ్రంథం 55:3 చదివేకి రండి. మీరు వినని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును చూపు. దావీదుకే కాదు కృప, ఈరోజు మీకు నాకు కూడా శాశ్వత కృప. ఈ కృప శాశ్వతం. శాశ్వతం అంటే ఒక రోజు ఉండేది కాదు, 10 రోజులు ఉండేది కాదు, లేదా 1 సంవత్సరం. శాశ్వతమైన కృప చనిపోయేదాకే కాదు, తర్వాత కూడా, చనిపోయిన తర్వాత కూడా ఆయన శాశ్వతమైన కృప చూపించారు. శాశ్వతమైన కృప. ఈరోజు ఎందుకు ఆయన ఆరాధించాలంటే ఆయన అత్యధికమైన కృపని చూపించాడు. అత్యధికమైన కృపను చూపించి రాజులుగా చేశాడు. మిత్రులు పురుషులేమో రాజులుగా చేశాడు, స్త్రీలు చెప్పండి, స్త్రీలు ఎట్లా చేశారంటే రాజులుగా. కీర్తనలు 45:9 చూద్దామండి. కీర్తనలు కీర్తనలు 45:9 నీ దయనందిన స్త్రీలు రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. చాలు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని ఎక్కడంట? కుడి పార్శ్వమున, కుడి పక్కన నిలబడం. రాణిగా, ఒక రాణిగా, రాణి ఓఫీరు అపరంజితో ఆయన దైవందిన స్త్రీలను రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజి అలంకారం. అలాగే 1 పేతురు 2:9 చూస్తే రాజులైన యాజక సమూహం. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనములు, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాము. రాజులుగా, రాజులుగా ఈరోజు అత్యధికమైన కృప నీ మీద, నా మీద దేవుడు చూపించాడు. ఎందుకు ఆరాధించాలి? ఆయన అత్యధికమైన కృప చూపించాడు, శాశ్వతమైన కృప చూపించాడు. రాణిగా కుడి పార్శ్వమున పెట్టాడు, రాజులుగా యాజకులైన సమూహంలో ఉంచాడు. అందుకే ఆయన్ని ఆరాధించాలి. 2వ చూద్దామండి. అత్యధికమైన ఔన్నత్యము కలిగిన దేవుడు నీ మీద, నా మీద అత్యధికమైన కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, 2వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:21 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:21 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి, అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు ఏం చేశాడంటే నీకు నాకు ఆయన తన అత్యధికమైన శక్తినిచ్చాడు. రెండవదిగా అత్యధికమైన శక్తిని. 1వ చెప్పండి, అత్యధికమైన కృప. 2వదిగా అత్యధికమైన శక్తి. మనం అనుకుంటాం కదా, మేము బలహీనలే, మేము నిలబడలేము, లేకపోతే మేము చదవలేము, వాక్యం చెప్పలేము, లేకపోతే పాటలు పాడలేము, లేకపోతే మందిరానికి పోలేము అని చాలాసార్లు అనుకుంటాం. దేవుడు అంటాడు కదా, నువ్వెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. ఎవరితో అన్నాడేమాట? పౌలుతో అంటున్నాడు. 2 కొరింథీ 12 అధ్యాయం అందుకు నా కృప నీకు చాలును చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోష
సంతోషముగా అతిశయపడెదను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే, ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతుడిగా చేస్తాను. మనం శక్తి లేదనుకుంటాను, ఆయన మన బలహీనతలందే శక్తి ఇచ్చాడు. నా కృప నీకు చాలు అంటున్నాడు. నా కృప నీకు, ఆయన కృప అత్యధికమైన కృప మాత్రమే కాదు కానీ అత్యధికమైన శక్తినిచ్చాడు. అత్యధికమైన, ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో బలహీనుల కొరకంటే ఆయన ప్రాణం పెట్టాడంట. ఏలైనగా మనం ఇంకా బలహీనమైనగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. బలహీనంగా ఉన్నప్పుడే, శక్తి లేని వారిగా ఉన్నప్పుడే ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు. నీ కొరకు నా కొరకు చనిపోయి మనల్ని కూడా శక్తిమంతులుగా చేశాడు. మనల్ని కూడా శక్తిమంతులుగా చేశాడు. అందుకే ఆయన ఆరాధించాలి. బలహీనపరచుదేమంట లోకస్వార్త 13వ అధ్యాయం 12వ వచనం చూస్తే, లోకస్వార్త 13:12 యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, ఆ బలహీనత అంతమైంది, చక్కగా నిలబడింది. బలహీనురాలు ఆమె కాదు, నువ్వు నేను కూడా బలహీనంగా ఉంటున్నావు, శక్తి లేని వారిగా ఉంటున్నావు. ఆయన అంటున్నాడు కదా, మీరు ఎప్పుడు బలహీనులు అప్పుడే బలవంతులు అంటున్నాడు. చేతి నుంచి ముట్టాడు, నీ బలహీనత అంతా పోయింది అంటే వెంటనే చక్కగా నిలబడ్డాడు. అప్పుడు దాకా బలహీనంగా ఒంగోలు నడిచింది. అప్పుడు దాకా ఒంగోలు నడిచింది. తర్వాత బలం వచ్చింది అమ్మాయి. అంటే యేసుక్రీస్తు చెయ్యి బలపరిచే చెయ్యి. యేసుక్రీస్తు చెయ్యి మనల్ని బలపరిచే చెయ్యి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన బలవంతుడు. మనం బలహీనుడు. మన బలహీనతను పోగొట్టి మనల్ని కూడా బలవంతులుగా చేయడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చి ఆయన బలహీనుడిగా మారి మనల్ని బలవంతులుగా చేశాడు. తన శక్తిని అంతా కోల్పోయాడు. తన శక్తిని నీకు నాకు ఇచ్చాడు. తర్వాత ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. చనిపోయి తిరిగి లేచాడు. అది అత్యధికమైన శక్తి కలిగిన దేవుడు. అత్యధికమైన కృపనిచ్చాడు, అత్యధికమైన శక్తినిచ్చాడు. మూడవదిగా చూద్దామండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. 7వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7:4 మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము కాదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో. మూడవదిగా అత్యధికమైన ఆనందం. చెప్పండి, మన దేవుడు ఎటువంటి వాడు? ఫస్ట్ మన దేవుడు ఎటువంటి వాడు? అత్యధికమైన ఔన్నత్యము కలిగిన దేవుడు. ఆ అత్యధికమైన ఔన్నత్యము కలిగిన దేవుడు నీకు నాకు ఏం చేశాడు? ఒకటో చెప్పండి, అత్యధికమైన, చెప్పాలి చెప్పండి, అత్యధికమైన కృప చూపించాడు. రెండవది అత్యధికమైన శక్తిని ఇచ్చాడు. మూడవదిగా అత్యధికమైన ఆనందాన్ని ఇచ్చాడు. అందుకే స్తుతించాడు. ఒకప్పుడు ఆనందం ఉందా? చెప్పండి, ఒకప్పుడు ఆనందం ఉందా? కొంతమంది అంటారు ఇప్పుడు కూడా ఏముంది లేవు అక్కడ. ఇప్పుడు మాత్రం ఏముంది? దేవుళ్ళో లేవు, అందుకనే ఆనందం లేదు. దేవుళ్ళో ఉంటే ఆనందం ఉంటుంది. ఏది లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా దేవుళ్ళో ఉంటే ఆనందం. దేవుళ్ళో లేకపోతే ఎప్పుడు విచారమే, ఎప్పుడు కళ్ళ కొండలా కనపడదు. ఏంటై కొండలా కనపడే? చెప్పండి, మన సమస్యలన్నీ, మన బాధలన్నీ, మన ఇరుకులు కష్టాలన్నీ ఒక పెద్ద కొండలా కనపడతాయి. ఎవరైతే దేవుళ్ళో ఉంటారో వాళ్ళకి చెప్పండి, ఆ సమస్యలన్నీ చిన్నగా కనపడతాయి. ఏం కాదు, ఏదొచ్చినా నాకేం కాదు, నేను ధైర్యంగా ఉంటాను.
నేను ఆనందంగా ఉంటా, నేను సంతోషంగా ఉంటా. ఒకప్పుడు ఆనందం లేదు. ఒకప్పుడు ఎటువంటి వాళ్ళు అంటే చెప్పండి, ఒకప్పుడు ఏడ్చేవాళ్ళం, అంగలార్చేవాళ్ళం, ఆనందం లేదు. కీర్తన 30:11 వచ్చి కీర్తనలు 30:11 నా ప్రాణము మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చాలు, నా అంగలార్పును. ఒకప్పుడు ఏడుపు, దుఃఖం, అంగలార్పు ఏం చేశారు? ఇప్పుడు చెప్పండి. అంగలార్పును నాట్యముగా మార్చాడు. అంగలార్పును నాట్యముగా మార్చాడు. ఒకప్పుడు దుఃఖం, ఒకప్పుడు బాధ, ఒకప్పుడు కన్నీరు. అటువంటి పరిస్థితిలో నువ్వు నేనుంటే సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఎటువంటి ఆనందం? ఎటువంటి ఆనందం చెప్పండి? అత్యధికమైన ఆనందం. కొంతమంది అత్యధికమైన ఆనందం ముఖాలు మార్చుకొని చెబుతున్నారు. ముఖాలు మార్చుకొని చెబితే నీ లోపల ఆనందం లేదు, పైకే. నిజంగా దేవుణ్ణి అంగీకరిస్తే అత్యధికమైన ఆనందం. ఎటువంటి సమస్య అయినా సరే. కీర్తనకారుడు అంటాడు కదా, ద్రాక్షారస ధారల కన్నా చూడండి. ఎక్కడంటే కీర్తనలో 4వ అధ్యాయం ద్రాక్ష పండ్ల కన్నా ఉంటా. కీర్తనలో 4వ అధ్యాయం 7వ వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుటివి. చెప్పండి. ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే. వాళ్ళప్పుడు పంటలప్పుడు సంతోషం వచ్చింది. ఒక 30 బస్తాలు 40 బస్తాలు లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ పంట పండింది అనుకోండి, చాలా సంతోషం. మీరు చేసిన పత్తి వేసిన మనం అనుకున్న దానికంటే ఎక్కువ పడింది అనుకోండి, ఇక ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం. వాటికంటే కూడా అంట, వాటికంటే ఏమని చదవండి మళ్ళీ ఒకసారి. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం, అధికమైన సంతోషం, అధికమైన సంతోషం దేవుడు నీకు నాకు. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే దేవుని ఆరాధించాలి. వా నా జీవితంలో అత్యధికమైన ఆనందాన్ని ఇచ్చావయ్యా, అత్యధికమైన సంతోషాన్ని ఇచ్చావు. 4వ చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:37. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మన అంశం ఏంటంటే అత్యధికమైన ఔన్నత్యము కలిగిన దేవుడు. అత్యధికమైన ఔన్నత్యము కలిగిన దేవుడు నీకు నాకు ఏమిచ్చాడు? అత్యధికమైన రూపించాడు. ఒకటి. రెండవదిగా అత్యధికమైన శక్తిని ఇచ్చాడు. మూడవదిగా అత్యధికమైన ఆనందాన్ని ఇచ్చాడు. నాలుగవదిగా అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు. విజయం, విజయం, గెలుపు, గెలుపు. ఎక్కడ గెలుపు? ఎక్కడ చెప్పండి? పార్టీల మీద కాదు, లోకం మీద కాదు, లేకపోతే సైతాను మన ముఖ్యంగా మన శరీరం మీద విజయం ఇచ్చాడు దేవుడు. ఏం మీద ఇచ్చాడంటే శరీరం మీద విజయం ఇచ్చాడు. ఈరోజు చాలా మంది ఓడిపోతున్నారు. దేనికి ఓడిపోయేది? శరీర కోరికలకు ఓడిపోతున్నారు, శరీర అక్కర్లకి, శరీర అవసరాలకి. సైతాన్ని పక్కన పెట్టండి, లేకపోతే ఇంకేదో పక్కన పెట్టండి. మనల్ని మనమే గెలవాలి. మనల్ని మనమే మన మీద మనకే విజయం రాట్లా. అందుకనే మందిరాలకు దూరంగా ఉంటున్నాం, అందుకనే ప్రార్థనలకు దూరంగా ఉంటున్నాం, అందుకనే వాక్యం చదువుకోవడానికి దూరంగా ఉంటున్నాం, అందుకనే మోకాళ్ళకు దూరంగా ఉంటున్నాం. ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద ఉంటావో, ఎప్పుడైతే వాక్యాన్ని చదువుకుంటావో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, దేవుడు అప్పుడే ఏం చేస్తాడు చెప్పండి? అత్యధికమైన విషయాలు ఇస్తాడు. ఒకప్పుడు లోకానికి దాసులు, పాపానికి దాసులు, శరీరానికి దాసులు.
చెయ్యే చెప్తా చేసేవారు, కన్నే చెప్తా చేసేవారు, నోరు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేవారు. కానీ ఇప్పుడు దేవుడు ఒక భయాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక గెలిపించాడు, విజయాన్ని ఇచ్చాడు, భయాన్ని తొలగించాడు. అత్యధికమైన ఆనందం. ఒకప్పుడు ఆనందం లేని వారు. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 46:5 వచనం. నాకేమి కనబడుచున్నది, వారు ఓడిపోతున్నారు, వెనుక తీయుచున్నారు, వారు బలాఢ్యులు, అపజయం నొందుచున్నారు, తిరిగి చూడక వేగముగా పారిపోతున్నారు. ఎటు చూచినా భయమే, ఎటు చూచినా భయమే. ఒకప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే. ఓడిపోయే వాళ్ళగా, వెనుక తీసే వాళ్ళగా, తర్వాత అపజయం పొందే వాళ్ళగా, తిరిగి చూడక వేగంగా పారిపోయే వాళ్ళగా ఉన్నాం. ఎటు చూసినా కూడా భయమే, ఎటు చూసినా భయమే. కుటుంబంలో భర్తను చూసినా, భార్యను చూసినా, పిల్లలను చూసినా, లేదా కుటుంబ పరిస్థితులు చూసినా, శారీరక ఆరోగ్యాలు చూసినా, ఎటు చూసినా సమస్యలే, ఎటు చూసినా సమస్యలే, ఇబ్బందులే, ఇరుకులే, కష్టాలే, ఎటు చూసినా భయమే. కానీ ఆ భయాల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, అపజయం నుంచి తప్పించాడు, ఓటమి నుంచి తప్పించాడు, గెలిపించాడు. అత్యధికమైన విషయాలు ఆయన కూడా లోకంలోకి వచ్చి ఆయన కూడా లోకాన్ని గెలిచాడంట. ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త ఆయన అంటాడు కదా, నేను లోకమును జయించి ఉన్నాను. ఎన్నో అధ్యాయం? యోహాను సువార్త 16:33. యోహాను సువార్త నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును, ఆయన లోకాన్ని జయించాడు. నిన్ను నన్ను కూడా లోకం మీద విజయాన్నిస్తాడు, జయాన్నిస్తాడు. నీకు నాకు కూడా గెలిపిస్తాడు. అత్యధికమైన విజయం, అత్యధికమైన విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఈరోజు అత్యధికమైన ఔన్నత్యం కలిగిన దేవుడు నీకు నాకు ఏమిచ్చాడు? స్తుతిస్తున్నాం. చెప్పండి, ఒకటోది అత్యధికమైన కృప, అత్యధికమైన కృప. రెండవది అత్యధికమైన శక్తి. మూడవది అత్యధికమైన ఆనందం. నాలుగవది అత్యధికమైన జయం, విజయం. చివరగా 2 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం. అత్యధికమైన మహిమ, అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఎంతకు మునుపు మహిమ కలగా చేయబడినది, ఈ విషయంలో మహిమ లేనిదాయను. అత్యధికమైన మహిమ. ఒకప్పుడు చెప్పండి, దేవుడు ఇచ్చిన మహిమని కోల్పోయారు. ఎవరు కోల్పోయారు? ఎవరి వల్ల? ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అటువంటి మనకి ఆదాము ద్వారా కోల్పోయిన మహిమని దేవుడు మరలా మనకి ఇచ్చాడు. అత్యధికమైన మహిమ. కీర్తనలు 21వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 21:5. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ. దేవుడు రక్షణ ఇచ్చాడు. దేవుడు ముందుగా మనకి ఏం చేశాడంటే రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ద్వారా గొప్ప మహిమ ఇచ్చాడు. గొప్ప మహిమ చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందుకే ఆయన్ని స్తుతించుకోవాలి, అందుకే ఆయన్ని ఆరాధించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయింప
పడా వీలు లేదు. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఈరోజు నిన్ను దేవుడు మహిమలోకి తీసుకుని వచ్చాడు. ఆయన చేసిన పనిగా మార్చాడు. ఆయన చేసిన పని దేవుడు తన ఉన్నత మహిమలోకి గొప్ప మహిమలోకి అత్యధికమైన మహిమని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందుకే దేవుని స్తుతించుకోవాలి, అందుకే ఆయన్ని ఆరాధించుకోవాలి. ఆయన రుణం అట్లా ఉండాల్సిందే. ఆయన రుణం ఎన్నటికీ. కీర్తనలు 49:9 కీర్తనలు 49:9 వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పదే, అది ఎన్నటికీ తీరక అట్లవలసిందే. ఈరోజు ఆ దేవుడు తన ప్రియమైన కుమారుడు పంపి తన శిలువలో రక్తాన్ని కాచి మరణానికి అప్పజెప్పుకొని అత్యధికమైన ఔన్నత్యము కలిగిన దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలు, ఒకటోది అత్యధికమైన కృపనిచ్చాడు, రెండవది అత్యధికమైన శక్తినిచ్చాడు, మూడవది అత్యధికమైన. ఎన్నిసార్లు ఎందుకు చెప్పిస్తున్నానంటే ఆరాధన చేసినప్పుడు ఈ మాటలు ఉపయోగిస్తారు. మళ్ళా చెప్పేది ఎందుకంటే క్లుప్తంగా ఆరాధన చేయాలి. తక్కువ ఒక్క నిమిషంలోనే ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. అందుకనే మళ్ళా చెప్పేది. అత్యధికమైన ఔన్నత్యం కలిగిన దేవుడు అత్యధికమైన కృపించాడు, రెండవది అత్యధికమైన శక్తి ఇచ్చాడు, మూడవది అత్యధికమైన ఆనందాన్ని ఇచ్చాడు, నాలుగవది అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు, చివరికి ఐదవది అత్యధికమైన మహిమనిచ్చాడు. ఆయన మళ్ళా వస్తాడు. నిరీక్షణ కలిగి ఉంటే, ఆ నిరీక్షణతో ఆయన ఎదురు చూసుకుంటూ కూర్చుంటే ఆ మహిమలోకి వారసులుగా నేను కూడా తీసుకుంటాను. అందుకే ఆయన్ని ఆరాధించారు. ఆరాధన చేసే బిడ్డగా దేవుడు మనల్ని చిన్నపరుచును కాక. ఆమె నిలబడదాం. అందరాము ప్రాపు నిందు అనే పాట పాడుకోండి. పడుకోండి. అందరాము ప్రాపు నిందు 177 704 పాట సంఖ్య 704 177 ఒకటో వచనం 4వ వచనం పాడు. 1-4 వచనం 704 పాట సంఖ్య. అందరాము ప్రాపు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రాపు నిన్ను కొనియాడెదము.